హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే అసలు కంప్యూటర్స్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అన్న విషయాల గురించి మనం చూద్దాం. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న క్యాల్కులేషన్స్ అనేవి మనం చాలా ఈజీగా చేయగలం కదా. అండ్ ఒకవేళ సో ఇలాంటి కొంచెం కాంప్లెక్స్ టాస్క్లు ఇచ్చినప్పుడు అంటే ఇలాంటి క్యాల్కులేషన్ చేసేటప్పుడు మనం కొంచెం టైం అనేది తీసుకుంటాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా రాకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకు క్యాల్కులేటర్స్ అనేవి మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ క్యాల్కులేటర్స్లో ఏంటంటే మనం ఇలాంటి క్యాల్కులేషన్స్ అనేవి చాలా ఈజీగా, ఫాస్ట్గా అండ్ చాలా యాక్యురేట్గా మనకు చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాల్కులేటర్లో ప్రాబ్లం ఏంటంటే మనం వచ్చిన రిజల్ట్ అనేది స్టోర్ చేసుకొని సో దాన్ని ఫ్యూచర్ రిఫరెన్స్ లాగా మనం యూజ్ చేసుకోలేము. ఓకే, సో ఈ పర్పస్లో మనకు కంప్యూటర్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు. సో కంప్యూటర్లో ఏంటంటే మనం ఆ రిజల్ట్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో కంప్యూటర్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుందంటే ఇన్పుట్ అనేది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అండ్ మనం ఆ డాటా అనేది స్టోర్ చేసుకొని ఫ్యూచర్ రిఫరెన్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ అనేది మనకు ఇలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. సో మామూలుగా నాకు ఏదైనా వర్క్ వేరే వాళ్ళతో చేయించాలనుకోండి, సో అప్పుడు నేనేం చేస్తా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో నా వర్క్ ఎలా చేయాలో వాళ్ళకి చెప్పి నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటా. ఓకే, సో ఎలా కంప్లీట్ చేసుకుంటా, నేను నాకు వచ్చిన లాంగ్వేజ్ అంటే నాకు వచ్చిన లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అయ్యి సో అతనికి నా వర్క్ ఇలా చేయాలని చెప్పి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటా. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనకు ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. ఒక కమ్యూనికేట్ చేయడం కోసం మనకు లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది కదా. సో నా వర్క్ కంప్లీట్ చేసుకోవాలంటే నేను అందులో కమ్యూనికేట్ అవ్వాలి. సో కమ్యూనికేట్ అవ్వాలంటే అక్కడ ప్రాపర్గా నా వర్క్ ఎలా చేయాలో అతనికి చెప్పాలి. సో అలా చెప్పడం కోసం మనకు లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలంటే నాకు మరియు అతనికి తెలిసిన ఒక కామన్ లాంగ్వేజ్ అయి ఉండాలి. సో ఎగ్జాంపుల్ మనప్పుడు మనం తెలుగు, హిందీ, సో ఇంగ్లీష్, సో ఇది హ్యూమన్ లాంగ్వేజ్ అనుకుంటే నేను వర్క్ ఎవరికైతే చెప్తున్నానో అతనికి మరియు నాకు తెలిసిన ఒక కామన్ లాంగ్వేజ్ అయి ఉండాలి. ఓకే, సో అప్పుడే నా వర్క్ ఎలా చేయాలో అతనికి అర్థమవుతుంది. సో వర్క్ అనేది నాకు కంప్లీట్ చేసి పెడతాడు కదా. సో మనకు ఇలాంటి లాంగ్వేజెస్ ఉన్నట్టే మనకు కంప్యూటర్స్ కూడా లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే మనకు దాన్ని మనం బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో ఇది 0s and 1s ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ లాంగ్వేజెస్లో వర్డ్స్ అండ్ లెటర్స్ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఫామ్ చేసినట్టే మనకు ఈ బైనరీ లాంగ్వేజ్లో మనకు 0s and 1s కాంబినేషన్లో ఉంటుంది ప్రతి ఏదైనా. సో అలా 0s and 1s మాత్రమే మనకు ఈ కంప్యూటర్స్ అనేటికి అర్థమవుతాయి. సో ఇది లాంగ్వేజ్ గురించి. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే చూద్దాం. ఈ కంప్యూటర్స్ అనేటివి మనకు 18th centuryలో ఇన్వెంట్ చేశారు. సో ఎవరంటే మనకు చార్లెస్ బాబేజ్ అనే అతను ఈ 18th centuryలో మనకు కంప్యూటర్ అనేది ఇన్వెంట్ చేశారు. సో కంప్యూటర్ అనేది ఇన్వెంట్ చేసిన తర్వాత హ్యూమన్ టాస్క్స్ కూడా మనకు రీసెర్చర్స్ ఏం చేశారంటే హ్యూమన్ టాస్క్స్ కూడా చేయించాలనుకున్నారు. చేయించాలంటే ఏం చేయాలి, మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మన పనులు వేరే వాళ్ళతో చేయించాలనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం కదా. అలానే ఇక్కడ హ్యూమన్ కంప్యూటర్తో ఇక్కడ ఈ హ్యూమన్ కంప్యూటర్తో సో ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇంటరాక్ట్ అయ్యి మన వర్క్ ఎలా చేయాలో చెప్పాలి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు హ్యూమన్ లాంగ్వేజ్ తెలుసు కాదు, అలాగే కంప్యూటర్కు ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రం తెలుసు. సో ఇలా ఇక్కడ మనం ఈ హ్యూమన్ లాంగ్వేజ్లో మనం చెప్తే కంప్యూటర్ అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేది మనకు ఒక మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. సో మన ఇన్పుట్ అనేది తీసుకొని
అది కంప్యూటర్కి ఇచ్చి సో అక్కడ వచ్చిన రిజల్ట్ అనేది మనకు చూపెడుతుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్లీ మనకు ఈ ప్రోగ్రామింగ్ అనేది మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఈ మీడియేటర్ లాగా వర్క్ అవుతుంది అనుకున్నాం కదా. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే మన వర్క్ ఎలా చేయాలో కంప్యూటర్కి మనం చెప్పడం. ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మన వర్క్ ఎలా చేయడం చెప్పడం. సో ఇలా ఈ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం కదా. సో ఇన్స్ట్రక్షన్స్ రాయడాన్ని మనం కోడింగ్ అంటాం. కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ అని అంటాం. ఈ కోడింగ్ అనేది ఎలా రాస్తామంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని రాస్తాం. ఓకే, అది ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకొని రాస్తాం. ఓకే, సో ఇది ప్రోగ్రామింగ్ గురించి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేటివి మనకు మెయిన్లీ 3 టైప్స్గా ఉన్నాయి. సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. Low level programming languages, high level programming languages, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మెయిన్గా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి 3 టైప్స్గా ఉన్నాయి. ఒకటి లో లెవెల్, హై లెవెల్, మిడిల్ లెవెల్. సో ఈ లో లెవెల్ లాంగ్వేజ్లో ఏంటంటే మనకు మళ్ళీ దీంట్లో 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మిషన్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, 2 అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఎలా అంటే మనం ఏదైనా టాస్క్ చేయించాలనుకోండి కంప్యూటర్ తోటి. సో దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు ఏ టాస్క్ చేయించాలన్నా కూడా అది మొత్తం మనం బైనరీ కోడ్లోనే రాయాలి. సో కంప్యూటర్కి మనకు 0s and 1s మాత్రమే అర్థమవుతుంది అనుకున్నాం కదా. సో అలానే రాయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఈ 15 + 20. సో ఇది నా టాస్క్ అనుకుంటే, సో దీంట్లో మనం ఎలా రాస్తామంటే కోడ్, సో ఈ 15ని 0s and 1s కన్వర్ట్ చేయాలి. ఈ ప్లస్ సింబల్ని కూడా 0s and 1s కన్వర్ట్ చేయాలి. ఈ 20ని కూడా 0s and 1s కన్వర్ట్ చేయాలి. ఓకే, సో ఈ డెసిమల్ నెంబర్ని మనకు బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తారంటే, సో ఇలా 2 తోటి 2 7 14. సో ఇక్కడ మనకు 1 రిమైండర్ ఉంటుంది. 2 3 6, మళ్ళీ మనకు 1 రిమైండర్ అని ఉంటుంది. 2 1 2, మళ్ళీ మనకు 1 రిమైండర్ అని ఉంటుంది. సో దీన్ని ఎలా రాస్తారంటే ఇలా రివర్స్లో రాస్తాం. 1 1 1 1. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఇది ఇలా మనకు ఈ బైనరీ కోడ్ వస్తుంది అనుకున్నాం కదా. సో ఇది మనకు ఎలా చెక్ చేస్తామంటే ఒకవేళ వచ్చినది కరెక్టా కాదా, ఒకవేళ ఈ బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తామంటే 2 power 0 + 2 power 1 + 2 power 2 + 2 power 3. 2 power 0 అంటే 1, 2 power 1 2, 2 power 2 2 into 1 2, 2 2 4 plus 2 power 3, 2 into 2 4, 4 into 2 8. సో టోటల్ మనకు 15. సో ఇలా మనం ఏదైనా నెంబర్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఒక 15ని కన్వర్ట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో అలానే ఈ ప్లస్కి కూడా ఒక బైనరీ కోడ్ అని ఉంటుంది, ఈ 20కి కూడా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్కి మనం చాలా టైం తీసుకుంటాం ఇట్లా. ఓకే, ఒకవేళ కొంచెం కాంప్లెక్స్ టాస్క్ అయిందనుకోండి మనకు ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటుంది. ప్లస్ ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు కానీ బైనరీలో రాసేటప్పుడు కానీ ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి ఏదైనా స్టేట్మెంట్లో, సో మళ్ళీ అది ఎక్కడ మిస్టేక్ చేసామో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఈ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనకు ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, సో ఈ అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే, సో ఇదే టాస్క్ తీసుకుందాం అనుకోండి. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే కోడ్, సో ఇప్పుడు ఇక్కడ 15 ఇవి ఇలానే రాస్తాం 15 20. సో ఇలాంటి ప్లస్ సింబల్స్ ఏం చేశారంటే కొన్ని ఇలా యాడ్, సో ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. సో దీంట్లో కోడ్ అనేది ఎలా ఉంటుందంటే నెంబర్స్ ప్లస్ కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే న్యూమోనిక్స్ అంటారు కోడ్. ఇది కొంచెం ఈజీగానే, దీంతో పోలిస్తే ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. కోడ్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ మనకు లైన్ ఆఫ్ కోడ్ అనేది పెరిగే కొద్దీ సో దాంట్లో మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకే, సో మళ్ళీ మనం మిస్టేక్స్ అనేది చేస్తే మనం అర్థం చేసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది.
ఓకే. సో దీంట్లో మనం ఏమనుకున్నాం, కంప్యూటర్కి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థమవుతుంది అనుకున్నాం. ఇక్కడ మనం వర్డ్స్ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ అసెంబ్లర్ అనే టూల్ యూజ్ చేస్తాం. ఈ అసెంబ్లర్ అనే టూల్ మనకు ఇలా రాసిన కోడ్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అప్పుడు మనకు కంప్యూటర్కి అనేది అర్థమవుతుంది. ఓకే. దీంట్లో కూడా మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ పెరిగే కొద్దీ మనకు టైం అనేది తీసుకుంటుంది. ప్లస్ ఎర్రర్స్ చేసినప్పుడు కూడా మనకు కొంచెం రెక్టిఫై చేయడానికి టైం అనేది పడుతుంది. ఓకే. ఇది అసెంబ్లీ లెవెల్లో కోడ్ అనేది ఇలా రాస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే x86, సో ARM అసెంబ్లీ. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ అసెంబ్లీ లెవెల్కు ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే. సో దీంట్లో కూడా కోడ్ అనేది కొంచెం మనకు ఎక్స్ట్రా టైం అనేది తీసుకుంటుంది. సో కాబట్టి ఏం చేశారంటే మనకు ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏంటంటే మనం రాసే కోడ్ అనేది ఇంగ్లీష్ టెర్మినాలజీలోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఉండడం వల్ల మనం కోడ్ రాయడానికైనా కానీ మనం రాసిన కోడ్ వేరే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనం డైరెక్ట్ ఇక్కడ కోడ్ అనేది ఇంగ్లీష్ టెర్మినాలజీలోనే రాస్తాం, అంటే లైక్ అలానే రాస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ టెర్మినాలజీ రాసినప్పుడు మనకు ఏమవుతుంది, మనకు కోడ్ అనేది ఇలా రాసి అర్థం కాదు కదా ఇంగ్లీష్ టెర్మినాలజీలో. కాబట్టి మనకి ఇక్కడ ఏమి యూజ్ అవుతాయి అంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో ఈ కంపైలర్ ఇంటర్ప్రిటర్ అనేది మనకు హై లెవెల్లో రాసిన కోడ్ అనేది మనకు బైనరీలోకి కన్వర్ట్ చేయడానికి మనకు యూజ్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నేను హై లెవెల్లో ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాశాను అనుకోండి. సో ఈ కంపైలర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి కంపైల్ చేస్తుంది. ఒకేసారి కంపైల్ చేసి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, సో ఒకవేళ ఇక్కడ ఒక మిస్టేక్ ఉందనుకోండి, ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది, సో ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది అనుకోండి. సో దీన్ని అంతా ఒకేసారి కంపైల్ చేసిన తర్వాత మనకు కోడ్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయనేది మనకు ఎర్రర్స్ ఉన్నాయనేది మనకు చెబుతుంది కంపైలర్ అనేది. ఒకేసారి కోడ్ అనేది కంపైల్ చేసి మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి మిస్టేక్స్ చెప్తుంది, లేకపోతే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా కంపైలర్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఓకే. సో ఈ ఇంటర్ప్రిటర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే దీంట్లో ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ ఉంటుంది. అంటే మనకు ఆ కోడ్ అనేది బైనరీలోకి ఎలా మారుస్తుందంటే లైన్ బై లైన్ మారుస్తుంది. సో ముందు ఇక్కడ ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడేమన్నా ఎర్రర్ ఉందనుకోండి, మనకు ఇక్కడనే ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి మనకు ఈ లైన్లో ఎర్రర్ ఉందని చెప్తుంది. ఓకే. సో ఇక్కడ కింది లైన్లని మనకు చెక్ చేయదు. సో ఇక్కడనే మనకి ఎర్రర్ ఉంది అని చెప్తుంది. సో ఇక్కడ ఎర్రర్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఎగ్జిక్యూషన్ అనేది పోతుంది. సో ఇలా మనకు ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. హై లెవెల్లో. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జావా, పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనకు హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్. ఓకే. సో ఇంకా మనం మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకున్నాం కదా, థర్డ్ కేటగిరీ. సో ఈ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే సో అటు హై లెవెల్ కోడ్ రాయొచ్చు, ఇటు లో లెవెల్ కోడ్ కూడా రాసుకోవచ్చు. ఓకే. సో అటు హై లెవెల్ గాను అటు లో లెవెల్ గాను మనకు యూజ్ అవుతాయి. సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే C++. ఓకే.